ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్ఖడ్ నిర్ణయంలో లోతైన కారణాలు ఉన్నాయని అన్నారు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య ఏదో జరిగిందని అన్నారు. ధన్ఖడ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్ కు నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాలేదు. వీళ్ళిద్దరూ బీఏసీకి రాకపోవడంపై ధన్ఖడ్ కు సమాచారం ఇవ్వలేదని అన్నారు. జేపీ నడ్డా, కిరణ్ రిజిజు గైర్హాజరుపై ధన్ఖడ్ తీవ్రంగా స్పందించారని, రాజ్యసభ నిబంధనల విషయంలో ధన్ఖడ్ కఠినంగా వ్యవహరించారని అన్నారు. ధన్ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలు ఉన్నాయని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్ఖడ్ నిర్ణయంలో లోతైన కారణాలు ఉన్నాయని అన్నారు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 మధ్య ఏదో జరిగిందని అన్నారు. ధన్ఖడ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్ కు నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాలేదని, వాళ్ళిద్దరూ బీఏసీకి రాకపోవడంపై ధన్ఖడ్ కు సమాచారం ఇవ్వలేదని అన్నారు. జేపీ నడ్డా, కిరణ్ రిజిజు గైర్హాజరుపై ధన్ఖడ్ తీవ్రంగా స్పందించారని, రాజ్యసభ నిబంధనల విషయంలో ధన్ఖడ్ కఠినంగా వ్యవహరించారని అన్నారు. ధన్ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలు ఉన్నాయని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ధన్ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. సో కారణాలు ఏవై ఉంటాయంటారు? ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా తర్వాత దేశ రాజకీయాలలో ఇటు అధికార విపక్షాల మధ్య దీనిపై అనుమానాలు ప్రధానంగా విపక్షాల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా నిన్న తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా వెనుక అసలు ఏదో జరిగింది, ఆ రాజీనామా వెనుక దాని కారణాలు వేరే ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. నిన్న బీఏసీ సమావేశం మధ్యాహ్నం 12:30 జగదీప్ ధన్ఖడ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఆ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, అదేవిధంగా మంత్రి జేపీ నడ్డా వీళ్ళిద్దరు కూడా హాజరు కాలేదు. అయితే మంత్రులు వీళ్ళు రాలేదని చెప్పేసి కూడా ఆ సమావేశాన్ని సాయంత్రం 4:30 గంటలకు జగదీప్ ధన్ఖడ్ వాయిదా వేయడం జరిగింది. సాయంత్రం 4:30 గంటల వరకు కూడా వేచి చూడడం జరిగింది. ఆ సమయానికి కూడా వాళ్ళు మళ్ళీ కూడా గైర్హాజరు కావడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు కూడా ఉద్దేశపూర్వకంగానే ఆ సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎంపీ దీనికి ఆయన ట్విట్టర్లో ఇవన్నీ జోడించి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న వాళ్ళు రాకపోవడంతో మరొకసారి కూడా ఆ సమావేశాన్ని ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు వాయిదా వేయడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఏదో జరిగింది. సో అందువల్లే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన రాజీనామా చేశారని చెప్పేసి కూడా జైరాం రమేష్ చెప్పడం జరిగింది. అయితే అనారోగ్య కారణాలను ఉపరాష్ట్రపతి తన లేఖలో, రాజీనామా లేఖలో ప్రస్తావించినప్పటికీ కూడా ఆయన అనారోగ్య కారణాలను గౌరవిస్తూనే, అయితే అందుకు గల కారణాలు మిగతా ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి దీనికి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ యొక్క సమావేశానికి, బీఏసీ సమావేశానికి హాజరు కాలేదు. అది కూడా కనీసం ఉపరాష్ట్రపతికి సమాచారం కూడా ఇవ్వలేదు. మేము రావడం లేదు అని చెప్పేసి కూడా సమాచారం ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇతర ఏదైతే పార్లమెంటరీ ఇతర వ్యవహారాల్లో బిజినెస్ రూల్స్ల విషయంలో కానీ జగదీప్ ధన్ఖడ్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఇవన్నిటి దృష్ట్యానేమో మరి ఎందుకో ఏదో కారణం ఉంటేనే తప్ప ఆయన రాజీనామా చేసి ఉండేవాడు కాకపోవచ్చు అని చెప్పేసి కూడా జైరాం రమేష్ ఏదైతే ట్విట్టర్లో దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం దీనిపై దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఆయన రాజీనామా వెనుక ఆరోగ్య కారణాలు ఉండొచ్చు, కానీ ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దీనిపై లోతైన విశ్లేషణ జరిగితే తప్ప ఆ కారణాలు ఏంటి అనేది ఇప్పుడే తెలిసే అవకాశం లేదు అన్నట్టుగా కూడా ఆయన ట్వీట్ చేయడంతో సో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఇంకా కూడా ఉపరాష్ట్రపతి రాజీనామాను కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రపతి కానీ ఆమోదించలేదు. ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఇంత ఉత్కంఠగా మారింది. నిన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజు ఆయన ఉదయం నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇతర సభ్యులతో కావచ్చు, సభలో కావచ్చు ఉపరాష్ట్రపతి చాలా యాక్టివ్గానే ఉన్నారు.
మరి ఎందుకు ఒక్కసారిగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఖచ్చితంగా దీని వెనుక ఏదో జరిగి ఉంటుందని చెప్పేసి కూడా అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆయన రాజీనామా లేఖను కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ రాజు, సాధారణంగా ఇలాంటి విషయాల్లో కేంద్రం పెద్దల నుంచి సూచనలు తీసుకుని కానీ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. కానీ అటు పెద్దల్ని కూడా ఎటువంటి క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ అడగకుండా ఇటువంటి సడన్ ఆఫ్ రాజీనామా తీసుకున్నారంటే ఇంకా వేరే కారణాలు కూడా అయి ఉండవచ్చునని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో దీనిపైన ఏమంటారు? ఎస్, జగదీప్ ధన్కర్ ఏదైతే రాజీనామాకు సంబంధించి జయరాం రమేష్ కానివచ్చు ఇతర కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్న అంశాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో కేంద్ర మంత్రులు ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఒకసారి కాదు 2 సార్లు కూడా గైర్హాజరు కావడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి చెందారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఇటు నిన్న అభిశంసన తీర్మానం ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏదైతే అలహాబాద్కు సంబంధించి ఏదైతే న్యాయమూర్తికి జస్టిస్ వర్మకు సంబంధించి అభిశంసన తీర్మానానికి దాన్ని చదవడం, అదేవిధంగా ఇతర అంశాలు, అదేవిధంగా ఈ కేంద్ర మంత్రులు బీఎస్సీ సమావేశానికి రాకపోవడం, ఈ కారణాలు, అదేవిధంగా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశాలు ఉంటాయి అన్న అర్థం వచ్చే విధంగా అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇంత పెద్ద ఏదైతే ఉపరాష్ట్రపతి రాజీనామా, ఇంకా ఆయన పదవీ కాలం 2 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఇంత ముందుగా ఆయన రాజీనామా చేయడం వెనుక ఆరోగ్య కారణాలు లేదంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అని చెప్పేసి ఇప్పటికే ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఇటు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జగదీప్ ధన్కర్ మాత్రం కేవలం ఏదైతే ఆయనకు ఈ రాజీనామాకు సంబంధించి ఆరోగ్య కారణాలను ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి లేఖ అయితే రాయడం జరిగింది. కానీ ఇంత పెద్ద నిర్ణయం ఏదైతే ఉందో నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజునే ఆయన హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో జరిగి ఉంటుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా విస్మయం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండేవాడు, ఇంత సడన్ గా ఆయన రాజీనామా చేసి ఉండేవాడు కాకపోవచ్చు అని చెప్పేసి కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా పోస్టులో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఆరోగ్య కారణాలు ప్రస్తావించారు కాబట్టి ఆయన ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను గౌరవించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇట్లాంటి ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలు, ఆయన చేసినటువంటి రాజీనామా, ఇవన్నీ చూస్తే మాత్రం దీని వెనుక ఇంకా ఇతర కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ చెప్తా ఉన్నటువంటి మాటలకు బలం కూడా చేకూరుస్తుందని చెప్పేసి కూడా మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత ఇటువైపు నుంచి కేంద్ర పెద్దలు కానీ ఎవరైనా స్పందించారా? దీని మీద ఏమైనా చర్చ కానీ ఏమైనా అంటం కానీ ఏమైనా జరిగింది? ఇప్పటి వరకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై ఎట్లాంటి ప్రకటన రాలేదు. దీనికి సంబంధించి నిన్న ఆయన సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ కాబోతా ఉంది అనేది ఈ రోజు తెలుస్తా ఉంది. మరొక వైపు ఈ రోజు కేంద్ర కేబినెట్ కూడా సమావేశం కాబోతా ఉంది. అదేవిధంగా ఈ అంశం ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళింది కాబట్టి ఏం చేయబోతా ఉన్నారు ఈ రాజీనామా విషయంలో, తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు, ఒకవేళ ఈయన రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేస్తారా లేదంటే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది దీనికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఉపరాష్ట్రపతి ఒకవేళ ఆయన రాజీనామా కనుక యాక్సెప్ట్ చేస్తే 3 నెలల లోపల మళ్ళీ తిరిగి ఉపరాష్ట్రపతిని నియమించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ ఏదైతే 19వ తేదీలోపు కొత్త ఉపరాష్ట్రపతిని నియమించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి దీనికి సంబంధించి ప్రకటన కానీ స్పందన కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి, ఒకవైపు విపక్షాల నిరసనలు, ఇవన్నిటి మధ్య ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.